తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరకామణి కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు తన వ్యక్తిగత ఫేస్బుక్లో అసత్య ప్రచారాలన్నీ కూడా ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలని శ్రీవారి భక్తుల మనోభావాలని కించపరుస్తూ ఆయన చేస్తున్న ఈ వికృత చేష్టనికి వ్యతిరేకంగా ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది ఆయన పోస్టు సారాంశం ఏంటంటే ఎవరైతే ముద్దాయి రవికుమార్ ఉన్నారో ఆయన 100 కోట్లు విలువ చేసే ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారికి రాయించారు అని చెప్పి ఆ పోస్టు యొక్క సారాంశం. మేము రెండే అప్పీల్ చేస్తున్నాం. ఒకటి, నిజంగానే అలాంటి కార్యక్రమం జరుగుంటే ఏదైతే ఇప్పుడు హైకోర్టు వేసిన సిట్ విచారణలో భాగంగా కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారిని విచారణ చేసి ఆ డాక్యుమెంట్లు ఏమున్నాయో వెలికి తీయాల్సిందిగా మేము కోరుతున్నాం. రెండో అప్పీల్ ఏంట్రా అంటే ఒకవేళ ఇది నిజంగానే ఒక ఫేక్ పోస్ట్ అయితే ఏదైతే పోలీస్ శాఖ వారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని చీటికి మాటికి ఈ తప్పు చేసినా చేయకపోయినా సోషల్ మీడియా కేసులు అంటూ వేధిస్తున్నారో అలాగే కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా కేసు పెట్టి విచారించి దాన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాలో పరకామణి కేసుకు సంబంధించినటువంటి విషయమై పరకామణి విషయంలో టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 100 కోట్లకు పైగా కాజేశారని, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి వాటా ఎంత అంటూ ప్రశ్నిస్తూ ఒక పోస్టును పెట్టడం జరిగింది. ఈరోజు ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయనేసి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఈ రకమైనటువంటి ప్రచారాన్ని తెరలేపారు. ఒక తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటూ ఈ రకమైనటువంటి అసత్య కథనాలను ప్రచారం చేయమనడమే తెలుగుదేశం పార్టీ నేర్పించిందా? అసలు ఏ రకమైనటువంటి ఆధారాలు కూడా లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లాలని, తద్వారా రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని ఈ రకమైనటువంటి ప్రచారానికి తెరలేపారు. మేము పోలీసు అధికారులకి సంబంధిత విషయమై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రకమైనటువంటి అసత్య ప్రచారాల వలన హిందూ ధార్మిక క్షేత్రము, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకి భంగం వాటిల్లే విధంగా, కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఐటీ యాక్ట్ ప్రకారం ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి సదరు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడ ఒకటే ప్రశ్నిస్తున్నాం. అసలు లోక్ అదాలత్ వంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చర్య ద్వారా దేవస్థానం ఏదైతే దోపిడీకి గురైనటువంటి ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి శ్రీవారికి తిరిగి ఇప్పించేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగితే దానిని కూడా ఈ రకమైనటువంటి విష ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని మాత్రమే చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కూడా మేము కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారిని మీరు చేసిన ఆరోపణలు నిజమైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని ఏదైతే ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతుందో సిబిఐకి కూడా ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేమే స్వతహాగా సిబిఐ ఎంక్వైరీ కూడా కోరాం. మీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వస్తే మేము సమాధానం చెప్పేదని కూడా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ లాభం పొందాలని చూస్తూ ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి మీద కూడా కక్షపూరితంగా కేసులు పెట్టడం, వారిని ఇబ్బందులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తుల జోలికి రావడం, వ్యాపారాల జోలికి రావడం, వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మీ చర్యలకి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ కూడా మర్చిపోయేటువంటి ప్రసక్తే లేదు. మీకు అందరికి కూడా రిటర్న్ గిఫ్ట్ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.